హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం గుత్తి వంకాయ ఫ్రై అండి విత్ కొబ్బరి కారంతో ఎలా చేయాలి చూద్దాము. ముందుగా వంకాయలను కడిగి శుభ్రంగా ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని లోపల కొద్దిగా సాల్ట్ పెట్టుకుంటే ఆ వంకాయలో ఉన్నటువంటి నీరు అయితే బయటకు వస్తుందండి. కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అందులో నీరంతా శుభ్రంగా ఒత్తేసుకోవాలి. పొయ్యి మీద మనం బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. వంకాయలకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. 2-3 గిన్నెలు వేసుకుంటే వంకాయలు చక్కగా మగ్గిపోతాయండి. కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. కొబ్బరి కారం ఈ విధంగా మెత్తగా రావాలండి. అయితే కొబ్బరి ఎక్కువను కారం తక్కువగా 4 వెల్లుల్లి రెమ్మలు కాస్త ఉప్పేసి మొత్తం మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి వంకాయలు వేగిపోయినాయి కదా, వీటిని మనం ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకొని ఆ మిగిలిన నూనెలో పోపు పెట్టేసుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకొని ఈ వేగినటువంటి వంకాయలో మనం దంచిపెట్టినటువంటి కొబ్బరి కారం కాయల్లో నింపేసుకోవాలి. ఈ విధంగా పోపు వేగిన తర్వాత ఈ కారం పెట్టినటువంటి వంకాయలన్నింటినీ ఇందులో వేసుకొని కొంచెం మగ్గబెట్టుకొని మిగిలినటువంటి కారాన్ని పైన చల్లుకోవాలి. ఇంతేనండి, సింపుల్ మెథడ్లో గుత్తి వంకాయ ఫ్రై అయితే రెడీ.